కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్పై ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు కనీసం నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందని సూచించారు. టన్నెల్లో చిక్కుకున్న వారికి ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆయన మొదలుపెట్టడం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూసినట్లయితే మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మరి ఇక్కడ మంత్రికి ఆయనకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? బాధ్యత తీసుకోవాల్సినటువంటి మంత్రి గారు కూడా ఒక పిక్నిక్ లా వచ్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఏదేమైనా వీరు వచ్చిన సంవత్సరం లోపల ఖమ్మంలో పెద్దవ గుట్టకపాయ, శుంకిశాల ఊలిపాయ, మొన్న చూసినాము. మరి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా మరి పూర్తిగా నీరు వచ్చి అయిపోయి ఇది 4వ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నది. ఒకే సంవత్సరంలో 4 మేజర్ ఇన్సిడెంట్లు, 4 మేజర్ కొలాప్సెస్ జరిగినాయంటే మరి ఏ రకమైనటువంటి నాణ్యతకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఎంత నాణ్యతతో పనులు చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వము మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా, క్వాలిటీ వర్క్ చేయకుండా ఈరోజు ఎన్నో నిండు ప్రాణాలతోటి చెలగాటాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ 8 మందికి ఏదన్నా జరిగినా, ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న తర్వాత పునఃప్రారంభించేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి ప్రారంభించేది. దీనికి అనేకమైనటువంటి సమస్యలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం కూడా ఇంజనీర్ల సలహాలు కానీ, మరి అదేవిధంగా కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే ప్రారంభించిండో ఆ కాంట్రాక్టర్ ఆర్థిక స్థితి బాగాలేదని బ్యాంకులన్నీ కూడా కరప్ట్ అయిన తర్వాత ఒక గందరగోళమైనటువంటి ఏ కంపెనీ అయితే పనులు చేపట్టిందో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఉండే, సరి అయినటువంటి ఇంజనీర్లను నియమించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండే. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఒక స్లాబ్ పెట్టిన వెంటనే అది పూర్తిగా కుంగిపోయిందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాణ్యత లోపాలు కూడా ఎక్కడ దాపురించినాయని అనుమానం కలుగుతూ ఉన్నది. ఏది ఏమైనా వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటకు రావాలి.